ఎప్పుడైతే ఆ రాజభవనంలో పుట్టాలని అనుకోలేదు. అందుకని జ్ఞానులు వారు వెతుక్కుంటూ యేసయ్య జననం కోసం ఆయన ఎక్కడున్నాడో ఆయన ఆరాధించడానికి వచ్చామనుకున్నటువంటి జ్ఞానులు ఆయన కోసం వెతుకుతా హేరోద్ దగ్గరికి వెళ్ళారు, రాజభవనంలోకి వెళ్ళారు. దేవుని బిడ్డలారా, ఆయన అలాగా అక్కడ జన్మించలేదు. ఒక ఒక చాలా దీనుడిగా ఈ యొక్క పశువుల పాకలో, ఎక్కడ సత్రంలో ఎక్కడ కూడా ఆయనకి చోటు లేకుండా ఆ యొక్క పశువుల తొట్టిలో పరుండి పెట్టేటట్లుగా ఆ చోటికి పశువుల పాకలోకి ఆయన వెళ్ళాడు. అక్కడ ఆయనకు జననం కలిగిందని దేవుని యొక్క లేఖనం తాటికి చెప్తుంది. పిల్లరా, మనం గమనించాల్సినటువంటి దేవుని యొక్క వాక్య భాగం, ఆయన రాజభవనాన్ని కంటే కూడా సాధారణమైనటువంటి ఒక పశువుల పాకలోకి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. అంటే